హలో గైస్, టుడేస్ వీడియో వచ్చేసి వైపర్ బ్లేడ్స్ మెయింటెనెన్స్ ఎలా చేయాలో ఒకసారి నేర్చుకుందాం. ఎవ్రీ టైం మనం సన్లో పార్క్ చేసేటప్పుడు ఇలా వైపర్ బ్లేడ్స్ని బయటకు ఓపెన్ చేసి పెట్టాలన్నమాట. ఎందుకు అంటే లోపల హీట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఈ వైపర్కి ఉన్న ఈ బ్లేడ్స్ అనేవి అరిగిపోతాయి అన్నమాట. తొందరగా వైపర్ బ్లేడ్స్ అనేవి అరిగిపోతాయి. సో గ్లాస్ పైన మార్క్స్ వస్తాయి. ఎవ్రీ టైం వైపర్స్ని యూజ్ చేసేటప్పుడు విండ్షీల్డ్ అనేది క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి. విండ్షీల్డ్ ఎలా డిజైన్ చేస్తున్నాయి అంటే వాటర్తో మాత్రమే యూజ్ చేయాలి. వీటిని వాటర్ లేకుండా యూజ్ చేస్తే ఈ విండ్షీల్డ్ పైన స్క్రాచెస్ వస్తాయి అన్నమాట. దానివల్ల విజిబిలిటీ అనేది తక్కువైపోతుంది. జనరల్గా మనం బండి బయటకు తీసేటప్పుడు ఈ విండ్షీల్డ్ని క్లీన్ చేసుకోవడం ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. చూసారు కదా ఎంత డస్ట్ ఉందో. ఇక్కడ మనం ఇలా క్లీన్ చేసుకోవాలి డస్టర్ తోటి. ఆ తర్వాత బ్లేడ్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి. సో విండ్షీల్డ్ ఎప్పుడు వితౌట్ వాటర్ యూస్ చేయాలి. ఫస్ట్ మనం వాటర్ని స్ప్రే చేసిన తర్వాతే వైపర్స్ అనేవి ఇప్పుడు విజిబిలిటీ అనేది క్లీన్గా ఉంటుంది అన్నమాట. నైట్ టైం ఇబ్బంది కాకుండా. జనరల్గా వైపర్ బ్లేడ్స్ అనేవి ఎవ్రీ 6 months ఒకసారి రీప్లేస్మెంట్ చేస్తూ ఉండాలి. ఫ్రంట్ హుడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇండికేటర్ ఉంటుంది వైపర్ విండ్షీల్డ్ది. సో ఇక్కడ మనం ఫ్లూయిడ్ నింపాలన్నమాట. దీంట్లో జనరల్గా మినరల్ వాటరే నింపుతారు, ఎందుకంటే సాల్ట్ వాటర్లో డెబ్రీస్ ఉంటాయి. దీనివల్ల ఈ హోజ్ నాజిల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అన్నమాట, వాటర్ వైపర్ వచ్చేది. సో అది అవాయిడ్ చేయడానికి దీంట్లో విండ్షీల్డ్ ఫ్లూయిడ్ మాత్రమే ఫిల్ చేయాలి.